పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కండి. మధ్యాహ్నం రాగానే ఎండకు బాగా తిరుగుతున్నారు. ఎందుకు అలా తిప్పటం ఎందుకులే, అసలే బాగా విపరీతంగా ఎండ కొడుతుంది. మళ్ళీ వడదెబ్బ కొట్టిద్ది, ఇబ్బంది అయిద్ది అనేసి వాళ్ళని రాగానే పడుకోబెట్టాను. 1 అయితుంది. మా పెద్దోడు అసలు పడుకోడు. అయినా కూడా పడుకోబెట్టాను తిరగకుండా. వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాను. 1కి పడుకొని 5 వరకు లేసానండి. మేము ఆఫ్టర్నూన్ పడుకునే వాళ్ళం. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే బాగుండేది. 5 అవర్స్, 4 అవర్స్ పడుకునేసరికి నైట్ టైం మాకు జాగారం అయిందండి బాబు. అసలు ఇంకొకసారి బుద్ధుండి ఇన్ని గంటలు మధ్యాహ్నం పడుకోమండి. మమ్మీ మాకు నిద్ర రావట్లేదు అంటున్నారు నైట్. నాకు రావట్లే, వాళ్ళకి రావట్లే. మా వారేమో పాపం పనికి పోయి సుడిబడి ఆయన పడుకుండు. ఇక అటో ఇటో చేసి వాళ్ళని అయితే పడుకోబెట్టాను. కానీ నాకైతే అసలు నిద్ర పడితే అంత తొట్టు పెట్టండి. ఇప్పుడు 12:30 అవుతుంది. వాళ్ళని పడుకోబెట్టి నేను దయ్యంలా కూర్చొని చూస్తున్నా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదండి. 1:30, 2 అయింది. నేను ఇక 2 తర్వాత ఎప్పుడు నిద్రపోయానో తెలియదు అసలు. ఇంకొకసారి బుద్ధుండి మాత్రం నేను అసలు మధ్యాహ్నం టైంలో అన్ని గంటలు నిద్రైపోనండి. బాగా బుద్ధి వచ్చింది అసలు. అనవసరంగా పడుకొని నైట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది అసలు నిజంగా కూడా.